Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు మన కంట్రీలో మేజర్ పాపులేషన్ యూత్ అనే చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా సర్టన్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక జాబ్ గురించి ట్రై చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ కొందరికి వస్తుంది, కొందరికి వచ్చినా లేట్గా వస్తుంది. కానీ ఈ టైంలో వాళ్ళకి ఇప్పుడు మనీ కావాలి అనుకున్నప్పుడు ఎవరిని అడగకుండా వాళ్ళకంటూ వాళ్ళు సొంతంగా ఎండ్ చేసుకోవాలి ఇన్స్టెంట్గా అనుకుంటే ఏమైనా మార్గం ఉందంటారా? ఎస్ సిరి గారు, ఇన్స్టెంట్ మనీ అంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు డిసెంబర్లో ఆ బిగ్ ఫెస్టివల్ రాబోతుంది, క్రిస్మస్. ఎస్, క్రిస్మస్. సో క్రిస్మస్ కోసము చాలా అంటే ఫస్ట్ ఇచ్చేది ఏం చెప్పండి? గిఫ్ట్స్. అందరూ ఎక్కడ చూసినా అంటే శాంటా క్లాస్ నుంచి మనం అందరికీ ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, ఆఫీస్లలో కూడా శాంటా క్లాస్ అంటే గిఫ్ట్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఎస్. సో అక్కడ అంటే కార్పొరేట్ లెవెల్లో అయినా మీ ఇంటి దగ్గర అయినా రిలేటివ్స్లో అయినా ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద గిఫ్ట్స్ అనేది ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చెప్పినట్టు ఇన్స్టెంట్ మనీ జనరేట్ చేయొచ్చు. అది ఎలాగా అని అడుగుతారు మీరు, నేను చెప్పేస్తున్నాను. సో గిఫ్ట్ ర్యాపింగ్ బిజినెస్లో మనము ఎంత అర్న్ చేయొచ్చు అంటే చాలా చక్కగా అర్న్ చేయొచ్చు విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ జస్ట్ 3000 రూపీస్. ఓకే, ఎస్, 3000 రూపీస్ నా దగ్గర ఉంది అంటే ఇంకా జస్ట్ ర్యాప్ పేపర్ ఉంటుంది కదా, ఆ ర్యాపింగ్ పేపర్ త్రూ మనము మన క్రియేటివిటీ పెట్టి ఇంకా మంచిగా మీకు ఆన్లైన్లో అన్ని విధాలు నేర్చుకొని అక్కడే మీరు అప్లై చేసేయచ్చు అన్నమాట. సో ఒక్కొక్క గిఫ్ట్ ర్యాపింగ్కి మీ ఇష్టం, 50 రూపీస్ పెడతారా, 100 పెడతారా, 200 పెడతారా, ఇంకా మంచిగా గిఫ్ట్ ఒక పాష్ విధంగా ఉంది అంటే 500 కూడా మనము ఛార్జ్ చేయొచ్చు. కానీ ఆ ర్యాపింగ్ విధానం నేర్చుకోవాలి ఫస్ట్. సో ఆ ర్యాపింగ్ విధానం మీకు వచ్చింది అంటే ఇన్స్టాంట్గా క్రిస్మస్కి ది బెస్ట్ బిజినెస్ గిఫ్ట్ ర్యాపింగ్ బిజినెస్ అనేది మీరు ప్రారంభించండి. మంచిగా డబ్బులు సంపాదించండి ఉన్న చోటే ఉండి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఆన్లైన్లో కూడా ఈ ఫెసిలిటీ మీరు ప్రొవైడ్ చేయొచ్చు. అది ఎలాగా అని అడుగుతారు. బల్క్లో తీసుకోవాలన్నమాట. అది ఎలా అంటే ఫస్ట్ కార్పొరేట్ కంపెనీస్కి మీరు అప్రోచ్ అవ్వాలి. తర్వాత వచ్చేసి మిషనరీ స్కూల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ మిషన్ స్కూల్స్. ఆ స్కూల్స్కి సంప్రదించాలి. ఎందుకంటే డిసెంబర్ కాబట్టి క్రిస్మస్ వాళ్ళ గ్రీటింగ్స్ కావచ్చు, తర్వాత వాళ్ళకున్న స్టాఫ్స్కి కావచ్చు, వాళ్ళంతా చిల్డ్రన్కి కావచ్చు, సర్టెన్ థింగ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అక్కడ మీ అవసరం ఉంటుంది. తర్వాత వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద అంటే చర్చెస్ కావచ్చు, అక్కడ కూడా మీరు సంప్రదించవచ్చు. అంటే పోప్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా మీరు సంప్రదించి మిషన్ పరంగా కూడా మనకు హెల్ప్ అవుతుంది. అక్కడ వాళ్ళతో కనెక్టివిటీ మీరు బిల్డప్ చేసుకుంటున్నారు అంటే అక్కడి నుంచి కూడా మీరు బిజినెస్ సోర్స్ అనేది తీసుకోవచ్చు. ఎవరైనా సరే ఒక కమ్యూనిటీలో లేదు మేమే అంటే సెలబ్రేట్ చేస్తామండి క్రిస్మస్, ప్రతి ఒక్కరూ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు సిరి గారు. అపార్ట్ ఫ్రమ్ ద క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ చాలా వరకు అందరూ సెలబ్రేట్ వరల్డ్ వైడ్ అనుకోవచ్చు. సో వీళ్ళకందరికీ శుభవార్త అనమాట. నాకుంది లార్జ్ కమ్యూనిటీ ఉంది, లేదు నెట్వర్క్ ఉంది అంటే మీరు జస్ట్ ఇప్పటి నుంచే ఒక యాడ్ అనేది ఇచ్చేయండి. ఒక పోస్టల్ మేకింగ్ చేసి అంతా వాట్సాప్ త్రూ, ఫేస్బుక్ త్రూ వీ డూ సచ్ టైప్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి గిఫ్ట్ ర్యాపింగ్ అని చెప్పి మీరు చేసేస్తే, ఎందుకంటే చాలామందికి ఇప్పుడు టైం ఉండట్లేదు. మీకు వచ్చి వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఇస్తారు, వెంటనే మీరు ర్యాపింగ్ చేసిస్తూ ఉంటే ఇంకా వాళ్ళ పని ఈజీ అవుతుంది. మీకు కూడా ఉన్న చోటే ఉండి ఒక డబ్బు సంపాదిస్తున్నా అనే తృప్తితో పాటు ఒక మంచి మనీ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఎస్ సిరి గారు. సో ఇది రకరకాలు ఉంటాయన్నమాట. అంటే మనం అనుకుంటాం చిన్నదే కదా అని, కాదు, బల్క్లో వెళితే చాలా మంచిగా అర్న్ చేయొచ్చు. కొన్ని వేలల్లో అర్న్ చేయొచ్చు అండ్ 1,00,000 వరకు కూడా వెళ్ళొచ్చు. ఎంత పెద్ద కంపెనీ మీరు పడతారో, మార్కెటింగ్ వైపు నుంచి వెళ్ళి ఎంత పెద్ద కంపెనీకి మీరు అప్రోచ్ అవుతారో అక్కడున్న స్టాఫ్ని కానీ అక్కడంతా అంటే సప్లై ఎంతమందికి చేయగలరు, వాళ్ళు ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నారు, అక్కడి నుంచి బిజినెస్ ఎంత మనము తీసుకోవచ్చు. ఇవన్నీ గ్రౌండ్ వర్క్స్ ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు ఒక మంచి డబ్బులు అనేది మీరు అర్న్ చేయొచ్చు. అలాగే గిఫ్ట్ ర్యాపింగ్ వరకే ఆగకుండా మీరు ఏవైతే ఒక షాప్స్ ఉంటుందో అక్కడి నుంచి కూడా మీరు సంప్రదించి గిఫ్ట్స్ అక్కడి నుంచి మీరు తీసుకొచ్చి అందులో కూడా కమిషన్ బేస్ మీద మీరు డబ్బులు అర్న్ చేయొచ్చు.
క్రిస్మస్ గ్రీటింగ్స్ లాగా. క్రిస్మస్ గ్రీటింగ్స్తో పాటు మనీ కూడా హ్యాపీగా హాయిగా ఉన్న చోటే ఉండి అర్న్ చేయొచ్చు సిరి గారు. సో దీనికి చాలా చాలా కష్టపడాల్సిన అవసరం లేదనమాట. మనము ఒక 3 to 4 hours కేటాయిస్తే చాలు ఈవినింగ్ టైమ్స్. ఇది ఎవరైనా చేయొచ్చండి, మహిళలు చేయవచ్చు, హోమ్ మేకర్స్ చేయొచ్చు, జాబ్ హోల్డర్స్ చేయొచ్చు, ఇంకా స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఎస్పెషలీ అంటే ఈ కేటగిరీకి సంబంధించిన గిఫ్ట్స్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవేవి ఉంటాయి, తర్వాత వీటికి ర్యాపింగ్ ఎలా చేసుకోవచ్చు, ఆ ట్రైనింగ్, ఆ గ్రౌండ్ వర్క్ ఇంపార్టెంట్. ఫస్ట్ అది నేర్చుకోండి. 1 or 2 daysలోనే మనం ఈజీగా హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఇంకా ఒక 3-4 days ఉంది మనకు క్రిస్మస్ అనగానే మీరు అందరికీ ఇది సప్లై చేసేసి హ్యాపీగా హాయిగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి గిఫ్ట్స్ ఎవరైతే ఎక్కడైతే బల్క్ క్వాంటిటీలో ఆర్డర్స్ వస్తాయో వాళ్ళని కూడా మీరు సంప్రదించవచ్చు. అంటే మీ బిజినెస్ సపరేట్, సో వీ విల్ డూ యువర్ వర్క్ అన్నట్టు. ఎందుకంటే షాప్స్లో గిఫ్ట్స్ అనేవి చాలా చాలా ఉంటాయి, కానీ దానికి ర్యాపింగ్కి సంబంధించిన టైం అనేది చాలా తక్కువ మందికే ఉంటుంది. కాబట్టి వి విల్ ప్రొవైడ్ దట్ ఫెసిలిటీ. అంటే వాళ్ళ నుంచి బల్క్ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి మీకు కూడా వాళ్ళు సంప్రదించి ర్యాపింగ్ అనే ఏరియా మీకు ఇచ్చేస్తారు. కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు డబ్బులు జనరేట్ చేయొచ్చు. అది చిన్న మొత్తంలో అయినా కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఎలా సంప్రదిస్తారో వాళ్లకు, సో ఆ విధానంలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదైనా ఫెస్టివల్ అంటే గిఫ్ట్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, షాప్స్. ఆ షాప్స్ అందరికీ మీరు సంప్రదించి అక్కడి నుంచి కూడా మీరు బిజినెస్ అనేది జనరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ న్యూ ఇయర్ వస్తుంది అంటే క్యాలెండర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ క్యాలెండర్కి కూడా ఒక ర్యాపింగ్ అనేది ఉంటుంది. కొన్ని అంటే మనము మార్జిన్ చూసుకుంటే ఒక మంచి మార్జిన్ ఉన్న బిజినెస్ వాళ్ళని సంప్రదిస్తే, మనము ఒక హై ప్రొఫైల్డ్ అలా వాళ్ళని సంప్రదిస్తే కూడా ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. జ్యువెలరీ షాప్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకు సిల్వర్ సపరేట్ సిల్వర్ మేకింగే చేస్తుంటారు వాళ్ళని కావచ్చు, అండ్ తర్వాత బట్టల షాప్ వాళ్ళు కావచ్చు. సో వీళ్ళకందరికీ సంప్రదించి మీరు క్యాలెండర్ డైరెక్ట్ ఇవ్వకుండా క్యాలెండర్ కూడా ర్యాపప్ చేసి మీరు అంటే క్యాలెండర్కి ఎలాగో మీ నేమ్ అది ఉంటుంది, అలా కాకుండా ర్యాపింగ్లో కూడా మీ బ్రాండ్ ఒకటి క్రియేట్ చేస్తే అది చూసేకి చూడముచ్చటగా ఉంటుంది. ఒక్క గిఫ్ట్ తీసుకున్నామంటే ఎప్పటికీ అది గుర్తు ఉండిపోయేలాగా నేను తయారు చేసి మీకు ఇస్తాను అన్నట్టు మీరు అక్కడ క్రియేట్ చేయాలి. తర్వాత ఆ వర్క్లో కూడా మీరు పొటెన్షియల్ చూపిస్తే ఇంకా తరచుగా వాళ్ళు మిమ్మల్ని రెగ్యులర్ కస్టమర్ లాగా మిమ్మల్ని సంప్రదిస్తారు. అలా మీ క్రియేటివిటీ అక్కడ చూయించి మంచిగా హాయిగా హ్యాపీగా డబ్బులు సంపాదించవచ్చు సిరి గారు. నైస్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఈ బిజినెస్ ఐడియా మనం ఎక్కువగా ఇన్స్టెంట్గా ఎవరైతే మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సూపర్ అండి. అండ్ ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా బిజినెస్ పెడుతున్నాము, దాని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, మాకు ఒక స్కిల్ ఉంది దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అదే బిజినెస్ మోడల్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? సిరి గారు, ఈ మంత్ on 24th ఒక 3 hours జూమ్ క్లాస్ అనేది ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా సరే బిజినెస్ ఐడియా గురించి లేదా ప్రమోషన్స్ గురించి ఇంకా తరచు అంటే ఉన్న బిజినెస్ ఉన్నత స్థాయికి వెళ్ళాలి, క్వశ్చనింగ్స్ చాలా వరకు డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ క్లియరెన్స్ ఇవన్నీ చేస్తాము. సో రిజిస్టర్ చేసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.